విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు మిథున్ రెడ్డి. అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి వెళ్లారు. రైట్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కాసేపట్లో సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరు కానున్నారు. గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న మిథున్ రెడ్డి అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి వెళ్లారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, సిట్ ఆఫీస్ కు ఎంపీ మిథున్ రెడ్డి చేరుకున్నట్లు సమాచారం అందుతుంది. ఏంటి అప్డేట్స్? శంకరి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కొద్దిసేపు గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఆయన రాక సంగతి తెలుసుకున్న వైసీపీ ముఖ్య నాయకులు దేవినేని అవినాష్, మండుచోక అరుణ్ కుమార్, అలాగే అరపా శేషు, మరి కొంతమంది నాయకులు కూడా ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. రావడం ఆయన నేరుగా కారెక్కి సిట్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. అయితే ఇదంతా కూడా రాజకీయ కుట్రతో చేసిన కేసులే తప్ప తాను ఏ తప్పు చేయలేదంటూ కూడా కేవలం 2 ముక్కలే మాట్లాడి ఆ వెంటనే కారెక్కి బయలుదేరి వెళ్ళిపోయారు. అయితే సిట్లో అధికారులు మాత్రం ఇప్పటికే దీనికి సంబంధించి వెళ్ళిపోద్దామని సిట్ అధికారులు మాత్రం ఇప్పటికే ఈ మిథున్ రెడ్డికి సంబంధించి ఈ మొత్తం వ్యవహారంలో మద్యం కుంభకోణానికి సంబంధించి కీలకంగా వ్యవహరించారని కూడా ఆధారాలు సేకరించారు. అందువల్లే ఆ పలు దఫాలుగా నోటీసులు జారీ చేసినప్పుడు కూడా ఆయన న్యాయస్థానం ఆశ్రయించి ముందస్తు రక్షణ పొందారు. అయితే ఇప్పుడు మాత్రం కింద కోర్టు నుంచి పైన సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా ఇందులో ఎటువంటి ముందస్తు రక్షణ చర్యలు ఇవ్వలేమని పూర్తిగా సిట్ అధికారులు సహకరించాలని కూడా తేల్చి చెప్పిన నేపథ్యంలో ఆయన ఢిల్లీ నుంచి ఇక్కడ చేరుకున్నారు. ఆయనతో పాటు వైసీపీ నాయకులు పలు కారణాలు బయలుదేరి వెళ్లారు. ఈ రోజు సిట్ ఎదుట హాజరైన తర్వాత మద్యం కుంభకోణానికి సంబంధించి మొత్తం డబ్బులు రవాణా కావచ్చు, అదే అధికారుల నియామకం కావచ్చు, డిస్టరీ కంపెనీల అనుమతులకు సంబంధించి కేసీరెడ్డి తర్వాత కీలకంగా మిథున్ రెడ్డి వ్యవహరించారని కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి ఇప్పుడు ప్రశ్నలు అడిగేందుకు అన్ని విధాలు కూడా సిట్ అధికారులు సంసిద్ధమై ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన సమాచారాన్ని బట్టి మరి కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా చేర్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 41 మందిని ఈ మొత్తం నిందితులుగా చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ నుంచి కీలకమైన సమాచారం రాబట్టగలిగితే మరి కొంతమంది పేర్లు చేర్చడం ద్వారా వాటిని కూడా విచారించే అవకాశం ఉంది. అదేవిధంగా విచారణ పూర్తయిన తర్వాత ఈ రోజు రాత్రికి అతన్ని అధికారికంగా అరెస్ట్ చేసే అవకాశం అని కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి సిట్ అధికారులు మాత్రం నిర్ధారించాల్సి ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ కేసీరెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి కూడా మిథున్ రెడ్డి పాత్ర ప్రముఖంగా పేరు కూడా వినిపిస్తా ఉంది. విజయసాయి రెడ్డి సాక్షిగా హాజరైన నేపథ్యంలో కూడా మిథున్ రెడ్డి ఇందులో ఉన్నారని చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన నుంచి ఎటువంటి సమాచారం రాబడతారని కూడా అందరూ ఆసక్తిగా అయితే ఎదురు చూస్తా ఉన్నారు. అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్